అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ వ్యూస్ రావాలన్నా, అదేవిధంగా వాచ్ టైం కూడా ఎక్కువ రావాలని ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు అనమాట ఈ యొక్క 5 టిప్స్ అయితే తెలుసుకోవాలి. మరి యొక్క 5 టిప్స్ ఏంటి, మరి యొక్క 5 టిప్స్ ఏ విధంగా మనం ఫాలో అవ్వాలని మీకు స్టెప్ బై స్టెప్ అయితే వివరించబోతాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. తప్పకుండా ఈ యొక్క 5 టిప్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు మీ ఛానల్ ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా 100% అయితే మీ ఛానల్లో మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే 100% చెప్తామన్నమాట. 100% మీకు అయితే గ్రోత్ ఉంటుంది వ్యూస్లో. అదేవిధంగా వాచ్ టైం కూడా మీరు తొందరగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఓకే, స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామో తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి అనమాట. ఓకే, ఫస్ట్ టిప్ మనం చూసుకునేది ఇక్కడ ఏదైతే కంటెంట్ ప్రజెంటేషన్ టాపిక్. ఓకే, కంటెంట్ ప్రజెంటేషన్ టాపిక్ అంటే మీరు మీ ఛానల్లో ఎటువంటి కంటెంట్లు చేస్తూ ఉన్నారు, మరి ఎటువంటి టాపిక్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, అదే మంచి టాపికా, లేదంటే వ్యూస్ వచ్చే టాపికా, లేదా మరి ఎవరిని టార్గెట్ చేసి మీరు చేయాలనుకుంటున్నారు ఒక వీడియోని కూడా మేము ముందుగానే డిసైడ్ కావాల్సింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మన ఛానల్లో వచ్చేసాను అనమాట, యూట్యూబ్ రిలేటెడ్గా వీడియో చేస్తూ ఉంటాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ దేనికి రిలేటెడ్గా ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఏ కేటగిరీ ఆలోచించుకొని మీరు మరి ఎటువంటి వీడియో చేస్తే బాగా ట్రెండింగ్ అవుతుంది, ఎటువంటి వీడియో చేస్తే ఆడియన్స్కి కరెక్ట్ ట్రాక్ అవుతుంది కూడా మీరు ముందుగానే డిసైడ్ అనమాట. సెలెక్షన్ ఆఫ్ టాపిక్ మంచిగా ఉండాలి. అదేవిధంగా మీరు వీడియోలో ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే ఆడియో క్వాలిటీ కావచ్చు, అదేవిధంగా వీడియో క్వాలిటీ కావచ్చు అనమాట. ప్రజెంటేషన్ అనమాట. ఈ 3 థింగ్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ టిప్ నెంబర్ 1 అనమాట. ఓకే, కంటెంట్ ప్రజెంటేషన్ టాపిక్. ఓకే, తర్వాత సెకండ్ టిప్ అనమాట థంబ్నెయిల్ డిజైన్ అనమాట. ఓకే, థంబ్నెయిల్ ఏ విధంగా డిజైన్ చేశారు, మీ థంబ్నెయిల్ ఏ విధంగా ఉంది, క్లిక్ బై థంబ్నెయిలా కాదా. ఓకే, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్గా మీరు మ్యాటర్ అనేది కూడా ఫుల్గా రాయకండి అనమాట. అసలు మీ కంటెంట్ ఏంది, అదే ఒక 2-3 వర్డ్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఇన్ తెలుగు ఎట్లా పెడతాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నా కంటెంట్లో అనమాట. అట్లనే మీ కంటెంట్ ఏదో ఇట్లా 3-4 వర్డ్స్ మీరైతే కంప్లీట్ చేసుకోండి. ఎక్కువ మీరైతే యూట్యూబ్ తమిళ్ కూడా ల్యాగ్ చేయకండి అనమాట. ఎక్కువ వర్డ్స్ అయితే యూజ్ చేయకండి. మరి అదేవిధంగా మల్టిపుల్ కలర్స్ కూడా ఎక్కువ గజిబిజి చేయకండి. ఓకే, 2 లేదా 3 కలర్స్ యూజ్ చేసి మీరు మంచిగా డిజైన్ చేసుకోండి. ఓకే, టిప్ నెంబర్ 2 వచ్చేసి థంబ్నెయిల్ డిజైన్ మంచిగా ఉండాలి. ఓకే, అదేవిధంగా థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అనమాట వచ్చేసి లెస్ ఇంట్రడక్షన్ అనమాట. మనం ఎప్పుడన్నా వీడియో చేస్తాం అనుకోండి, ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు చెప్తాం కదా. మీ ఛానల్ మీకు చెప్పేటప్పుడు కొంచెం తక్కువ చెప్పండి అనమాట. అసలు కంటెంట్లకి మీరు వెంటనే వెళ్ళిపోండి అనమాట. మీరైతే ల్యాగ్ చేయకండి. 1 మినిట్ 2 మినిట్స్ ఇంట్రడక్షన్ చెప్పుకుంటూ కూర్చున్నారు అనుకోండి, వ్యూవర్స్కి అయితే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఇంట్రడక్షన్ అనేది కూడా తక్కువ చెప్పండి అనమాట. దాదాపుగా చెప్పేది అంటే ఒక 30 సెకండ్లు 40 సెకండ్లు ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత కంటెంట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, థర్డ్ పాయింట్ అయిపోయింది కదా. ఓకే, ఫోర్త్ పాయింట్ అనమాట లెస్ డ్యూరేషన్ ఆఫ్ వీడియో అనమాట. మన వీడియో మనం చేస్తామన్నమాట యూట్యూబ్లో ఖచ్చితంగా మీరైతే తక్కువ మెయింటైన్ చేయాలన్నమాట. ఎంత ఉండాలి మరి వీడియో డ్యూరేషన్ అంటే దాదాపుగా 4 నిమిషాల నుంచి 5 నిమిషాల మధ్య అయితే కంటెంట్ అయితే క్రియేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అనమాట అందరూ అనమాట ప్రతి ఒక్క ఆడియన్స్ అనమాట తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే కోరుకుంటారు. కాబట్టి అందరూ కూడా మీరు కూడా ఏం చేస్తారంటే 10 నిమిషాలు 10 నిమిషాలు ల్యాగ్ చేయకుండా 4 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో బిట్వీన్లోనే ఒక 4 నుంచి 5 నిమిషాల బిట్వీన్ అయితే వీడియో అయితే మీరు తయారు చేయండి అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకసారి యూట్యూబ్ మన ఛానల్ రికమెండ్ చేసిన తర్వాత వీడియోస్ చూసారనుకో వ్యూవర్స్ అనమాట దాదాపుగా 2 నిమిషాలు 3 నిమిషాలు చూసారు అనుకోండి, మన 50% కూడా మనకు ఆడియన్స్ ఇన్స్పిరేషన్స్ కానీ ఆడియన్స్ రిడక్షన్ ఉంటుంది. కాబట్టి వీడియో కూడా ఎక్కువ మందికి బూస్ట్ అవుతుంది. కాబట్టి వీడియో మీరు చేసేటప్పుడు చిన్నగా తయారు చేయండి, చిన్నగా తయారు చేయాలి. ఓకే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే, ఈ 4th పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5th టిప్ అనమాట. 5th టిప్ వచ్చినమాట మనం వీడియో చేసేటప్పుడు అనమాట మీరు ఏం చెప్పాలంటే ఆడియన్స్ అనమాట లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియన్స్ వచ్చేసి అనమాట వీడియో చూస్తూ ఉన్నారు, అతనికి బోర్ వస్తుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే వీడియో బాగాలేదని అనిపిస్తుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా కంటెంట్ ఉందని మీరు కొన్ని వర్డ్స్ అది యూజ్ చేయండి. వీడియో టోటల్ ఎండ్ వరకు అయితే చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల కూడా మనకైతే ఎక్కువ ఆడియన్స్ రిటెన్షన్ పెరుగుతుంది. ఖచ్చితంగా నాకు వాచ్ టైమింగ్ కావచ్చు, వ్యూస్ కావచ్చు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవన్నమాట 5 టిప్స్ అనమాట. నేను తెలిసినటువంటి 5 టిప్స్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్కమింగ్ వీడియో సెక్షన్లో మరిన్ని టిప్స్ మేము ముందుకు వస్తాను. అదేవిధంగా మన వీడియో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన వారు కూడా అప్కమింగ్ వీడియో సెక్షన్లో ఖచ్చితంగా అయితే ఫ్రీ ప్రమోషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరపు నుంచి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు వస్తాను. అదేవిధంగా యూట్యూబ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.